హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ వీడియోలో నా నైట్ రొటీన్ అయితే చూపించాలనుకుంటున్నా. ఇది కూడా వీడియో తీసి పెట్టాలనుకుంటారేమో, ఇది కొంతమంది కోసమే తీస్తున్నాను. కొంతమంది మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం పని చేస్తారు, ఖాళీయే కదా, ఇంట్లో తినేసి కూర్చోవడమే కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎనీ టైం వర్క్ చేస్తూనే ఉంటారండి. ఎంత కష్టమో అది ఒక హౌస్ వైఫ్కే అర్థమవుతుంది. సో ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చెప్పనక్కర్లేదు. మార్నింగ్ నుంచి నైట్ వాళ్ళు పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. ఒక పక్క ఇంట్లో క్లీనింగ్ అంతా చేసుకోవాలి, ఒక పక్క వాళ్ళని చూసుకోవాలి. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకి ఒక టైమింగ్ అంటూ ఉంటుంది. ఆ టైమింగ్లోపే పనులు చేసుకోవాలి. సో అది ఎంత కష్టమో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. చూసే వాళ్ళకి చెప్పేవాళ్ళు చాలా, చేసే వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది అని నా ఫీలింగు. సో మరి నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి అర్థమవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళకి. సో నేనైతే నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటా ఎవ్రీడే. సో ఇవాళ మార్నింగ్ నుంచి వాటర్ అయితే రాలేదు, మాకైతే బోర్ లేదు. సో ట్యాంకర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ట్యాంకర్ ఒక్కొక్కసారి ఈవినింగ్ అవుతుంది, ఒక్కొక్కసారి నైట్ అవుతుంది. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు నైట్ 8కి ట్యాంకర్ వచ్చింది. సో నాకు ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యాక అంతా ఒకేసారి క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ టిఫిన్కి అని చెప్పి పిండి కూడా రుబ్బేశాను. సో అది కూడా గ్రైండర్ అవి కూడా క్లీన్ చేసేస్తున్నా. ఎంత లేట్ అయినా ఒక 1 అవర్ టైం తీసుకొని కిచెన్ అయితే క్లీన్ చేసే పడుకుంటాను. లేదంటే మార్నింగ్ నాకు బావకి లంచ్ బాక్స్ అది పెట్టాలి కాబట్టి నాకైతే అస్సలు టైమింగ్ సెట్ కాదు. ఇంకా మా చిన్నోడితో అయితే అసలు నాకు పనులే అవ్వట్లేదు. సో అందుకే ఉన్న టైంలోనే నా వర్క్, నా నిద్ర, నా వర్క్ అని చూసుకోకుండా ఉన్న టైంలో అన్ని పనులు చేసేసుకుంటున్నా. ఇంకా నైట్ అయితే బావ వాడిని కాసేపు చూస్తూ ఉంటారు. ఈ లోపు నేను వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. సో ఎవ్రీడే ఇలా కిచెన్ క్లీన్ చేసుకునే పడుకుంటాను. ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే కనుక వదిలేస్తా, లేదంటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుని పడుకుంటాను. మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కుకింగ్ అంతా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా వర్క్ పెండింగ్ పెట్టుకున్నానంటే కుకింగ్ చేయాలనిపించదు. క్లీనింగ్ అంతా ఎప్పుడు చేయాలిరా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ బాగా ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి నాకు పనులు అయితే అస్సలు అవ్వవు మా వాడితో. సో అందుకే నేను ఎంత లేట్ అయినా నైటే క్లీన్ చేసి పడుకుంటాను. ఇంకా కిచెన్ అంతా సామాన్లన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటా. స్టవ్ అయితే ఇంకా ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాను. లేదంటే నేను కుకింగ్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను కాబట్టి సో నీట్గా ఉంచుకుంటా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది, లేదంటే తర్వాత అస్సలు వదలదు. సో ఇంకా నా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఎవరు ఎంత కష్టపడతారు అని చెప్పి. సో మరి నా ఈ కిచెన్ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను. సో ఇంక పడుకోవాలి. గుడ్ నైట్.